ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో, ఇప్పుడే నా అకౌంట్ నుంచి 1 crore డెబిట్ అయింది. ఎలా అయింది ట్రాన్సాక్షన్? నేను చేయకుండా ఎలా అవుతుంది? తెలియదు మేడం, మీ చెక్ నుండే డ్రా అయింది. చెక్కా? నేను ఇష్యూ చేయలేదే. ఏమో మేడం, అమౌంట్ అయితే మీరు చెక్ ఇష్యూ చేయడం వల్లే డ్రా అయింది. ఓకే. ₹1 అవుతుంది మావయ్య, అంతే. నిషికా, 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 నిషికా. అమ్మే, కౌశికి పిలుస్తా ఉండది. ఇప్పుడు ఈ హారం చూసిందంటే మొన్న ఫోటోలకి పూలహారం వేస్తుంది. ముంద తీసి లోపల పెట్టిరా. నిషికా, జాగ్రత్తగా పెట్టు. పోదాంపా. నిషికా. ఏంటమ్మా కౌశికి? చెప్తాను బాబాయ్. ఏమై ఉండదమ్మి, అట్ట అరుస్తా ఉండవు. నిషికా నా చెక్ బుక్ లో నుంచి చెక్ చింపుకొని నా సంతకం ఫోర్జరీ చేసి ఆ ఆక్షన్ కి వెళ్ళింది పిన్ని. ఏం మాట్లాడుతున్నావు వదినా? అవును, నువ్వు నా చెక్ తీసుకొని ఆక్షన్ కి వెళ్ళావు. నీ రూమ్ లో ఉన్న చెక్ నిషిక ఎలా తీస్తుందాక? నీ సంతకాన్ని ఫోర్జరీ ఎలా చేస్తుంది? అసలు నిషిక తన సంతకం ఒకసారి చేసినట్టు ఇంకోసారి చేయదు. అలాంటిది నీ సంతకం చేసిందంటే ఎలా నమ్మాలి? నాకు తెలియకుండా నిషిక అడుగు కూడా బయట పెట్టదు. అట్లాంటిది వేలం పాట దగ్గరికి ఎట్ట వెళ్తుందమ్మి? నువ్వే చెక్ ఎవరికైనా ఇచ్చి మర్చిపోయి ఉండావేమో చూడు. పిన్ని, నేను అన్ని క్రాస్ చెక్ చేసుకుని నిషికని అడుగుతున్నాను. ఉదయమే నిషిక 1 crore కావాలని అడిగింది కదా. ₹1 అవుతుంది మావయ్య, అంతే. ఎలా అయినా సరే ఆక్షన్ కి వెళ్లి నగలు సొంతం చేసుకోవాలని మొండి పట్టుపట్టింది. నేను వద్దనేసరికి నా రూమ్ లో ఉన్న చెక్ బుక్ లో ఒక చెక్ చింపుకొని నా సైన్ ని ఫోర్జరీ చేసి ఆ చెక్ తో ఆక్షన్ కి వెళ్ళింది. ఊరికే నన్ను అనుమానించుకొదినా. ఏమో, ఆ చెక్ బుక్ నుంచి మిస్ అయిన చెక్ ఆ జగదాత్రి తీసిందేమో. అవును, తీసుండొచ్చు. ఎంతైనా దొంగ కూతురు కదా, ఆ లక్షణాలు యాడికి పోతాయి? అవునక్క, ఉదయం నుంచి వాళ్ళు కూడా ఇంట్లో లేరు కదా. ఆ చెక్ని వాళ్లే తీసుకొని వెళ్ళుండొచ్చు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.